Genesis chapter 4 verse 16. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. మనం చూసాం కదా కయ్యూను మార్గము. కయ్యూనికి ఏది ప్రాముఖ్యం? నన్ను ఎవరూ చంపకూడదు, నా కానుక అంగీకరించాలా, నాకు అలాగుండాలా ఇలాగుండాలా అంతే. అంటే కొంచెం లోక సంబంధమైనటువంటిది అనమాట. ఈగో, శరీర సంబంధమైనటువంటి ఆశ, అదే ప్రాముఖ్యం. అలాగని దేవుడు శరీర సంబంధాన్ని ఆశీర్వదించడం కాదు, ఆశీర్వదిస్తాడు దాన్ని కూడా. కానీ దీన్ని వెతికితే అది కూడా ఆశీర్వదించబడుతుంది. దేని మొదటి ప్రాధాన్యత దానికి ఇవ్వాలన్నమాట. అన్నీ ఇచ్చింది దేవుడే. సో ఇక్కడ చూస్తే మరి దేవుని సన్నిధి నుండి మరి బయలుదేరి వెళ్ళిపోయాడంట కయ్యూను. ఎంత కష్టం మరి! మీరు చూస్తే ఆదాము మరి తోట నుండి గెంటి వేయబడినా సరే మరి ఏబేలు, కయ్యూను, ఆదాము, అవ్వ అందరూ దేవునితో సహవాసం చేస్తున్నారు. అవునా కదా? చూడండి, ఆదాము గెంటి వేయబడ్డాడు ఏదైనా తోట నుంచి, మీరు వెళ్ళిపోండి అని. దేవుడు అక్కడ 2 కెరూబుల్ని పెట్టి ఆ ఫలం తినకుండా కాపలా కాసాడు, తోట నుంచి గెంటేశాడు. వాళ్ళు సేద్యపరుచుకుంటున్నారు, నేల ముళ్ళు పొదలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కష్టాలు బాధలు ఉన్నాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, సహవాసము అన్నీ నడుస్తున్నాయి, సహవాసం ఉంది దేవునితో. కానీ కయ్యూనుతో ఇక్కడ చూస్తే యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కు నుండి దేశంలో కాపురం ఉండెను. చూడండి, ఇక్కడ కయ్యూను ఏమడిగాడు దేవుణ్ణి? నీ సన్నిధిలోంచి గెంటేస్తున్నావు, నీ సన్నిధి తీసేయక అని అనలే, నన్ను చంపకుండా నువ్వు చెయ్యి. మరి ఆదాము మొదట పొరపాటు చేసిన తర్వాత కూడా దేవుడు సాయంకాలం వచ్చి మాట్లాడాడు. 2 మరి చర్మపు బట్టలు చేపించి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు కయ్యూనుతో కూడా. మరి ఇక్కడ కయ్యూను దేవుడిని సన్నిధి నుంచి బయటకు వచ్చేసాడంట. లుక్ అట్ దాట్, ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దావీదు ఒక మాట అంటాడు, నా రాజ్యం తీసేస్తే తీసేయి, కానీ నీ సన్నిధి తీక అంటాడు, నీ పరిశుద్ధాత్మను తీక అంటాడు. ఇక్కడ సన్నిధి నుంచి వెళ్ళిపోతే పర్లేదు, దాన్ని ఎవరో చంపకుండా ఉంటే చాలు. అంటే ఇంపార్టెన్స్ పెరుగుతుందా తగ్గిపోయిందా? నాకు నువ్వు అవసరం లే, నీది అవసరం లే. ద ఇంపార్టెన్స్ ఈస్ కమింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. అతను దేశదిమ్మరి అయ్యాడు అంటే తన ఇంటి నుంచి దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. ఆ చింతే లేదు. 14 చూద్దాం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరి ఉందును, కావున నన్ను కొనుగొనివాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. చూసారా? అంటే ఇక్కడ సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. హీస్ ప్రజెన్స్. కానీ నాకు అది కావాలా, నాతో అప్పుడప్పుడు మాట్లాడుతానా ఉండు, ఏదో ఒక రీతిగా నువ్వు సెకండ్ పర్సన్తో అన్నా మాట్లాడు. ఇంతకుముందు దేవుడు దావీదుతో డైరెక్ట్గా మాట్లాడేవాడు. తర్వాత దావీదు పొరపాటు చేసినప్పుడు నాతానుతో మాట్లాడాడు, దేవుడు దావీదుతో మాట్లాడలే. ఇక్కడ సౌలుతోటి ప్రవక్తలు కూడా మాట్లాడట్లేదు. అంటే అక్కడ సౌలుతోటి దేవుడు మాట్లాడడం మానేశాడు, ప్రవక్తలు కూడా, సమూయేలు కూడా వెళ్ళలేదు. అదే కాదు, చివరికి వాళ్ళకి అలవాటు అయిపోయిందనమాట. ఏంటి దేవుడి చిత్తం అని తెలుసుకోవడం. అలా అలవాటు అయిపోయి లాస్ట్కి ఒక సోద చెప్పేసి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళిపోయి ఆమె దగ్గర కనుక్కుంటాడు. అంటే అతనితోటి ఏ ప్రవక్త మాట్లాడట్లేదు, ఏ సేవకుడు మాట్లాడట్లేదు సౌలుతోటి. దావీదుతో మరి నాతాను ఒకడు మాట్లాడాడు, తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు, తర్వాత దేవుడే దావీదుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తర్వాత నెక్స్ట్ వర్డ్స్. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను. ఈ హానోకు వేరు, ఆ హానోకు వేరు. ఆదాము నుంచి ఉండేటువంటి 7వ సంతతి అయిన హానోకు వేరు. ఇక్కడ మరి ఇతను కయ్యూను కుమారుడు. కయ్యూను ఒక పట్టణము కట్టించాడంట, ప్రాస్పర్ అయ్యాడు, అభివృద్ధి పొందాడు, బ్లెస్ అయ్యాడు. ఈజ్ అ కింగ్ ఆఫ్ ఎ సిటీ. కానీ దేవుడు ఉన్నాడా? లేడు. నో గాడ్, దేవుడు లేడు.
అలా కూడా ఇస్తాడా దేవుడు? ఎస్. ఎందుకంటే అతను దేవుడి స్వరూపంలో చేయబడ్డాడు, దాన్ని దేవుడు తీసుకోలేదు, ఊరే కట్టించాడు. యు సీ దట్ నౌ. అందుకనే యు షుడెంట్ గో ఆఫ్టర్ సక్సెస్, విక్టరీ, సక్సెస్, మనీ. కరెక్ట్, అవన్నీ దేవుడు ఇస్తాడు. అవన్నీ ఇవ్వనంటలే, మొదట ఆయన రాజ్యమును వెతుకుడి, తర్వాత అవన్నీ ఇస్తానంటాడు. అన్ని ఇస్తే వాంట్ గివ్ యూ ద బెస్ట్, ఉత్తమమైన ఇస్తాడు. మరి ఆయన ఇజ్రాయేలీలకి కానాన్ అంటే ప్రపంచంలో చక్కటి స్థలం అనమాట. అక్కడ అలాంటి స్థలం ఇచ్చాడు. పాలు తేలును కారు ప్రదేశము, ఇంత ద్రాక్ష పళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేవు. అలాంటి దేశాన్ని ఇచ్చాడు. గాడ్ గివ్స్ ద బెస్ట్. కానీ ఆయన లేకుండా కూడా నువ్వు తీసుకోవచ్చేది, అది కూడా సాధ్యం. ఎందుకంటే మానవాడికి దేవుడు ఫ్రీ చాయిస్ ఒకసారి ఇచ్చింది, మళ్ళీ తీసుకోడు దేవుడు. సో అతనికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని తీసుకోడు, ఆ సన్నిధిని తిరస్కరించేశాడు, దాని గురించి ఆశపడలే. సౌలు అయితే ఆ సన్నిధిని పూర్తిగా విడిచిపెట్టేశాడు, ఊరు కట్టించుకున్నాడు. చూద్దాం ఏమైందో. లెట్ us see more. ఆదికాండం 5:4. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ చూస్తే ఏబేలుకు బదులు సేతునిచ్చాడు అని ఉంటుంది. దేవుని సన్నిధి ఏంటి? దేవునికి ఇష్టమైనటువంటిది దేవుని సన్నిధి. ఆ మనిషి దేవుని చిత్తానుసారంగా నడవడం అనేది దేవుని సన్నిధి. 18 చూద్దాం. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమెకును కనెను. ఓకే, లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. the concept of twin wife, did it come from in the presence or out of the presence of God? దేవుని యొక్క సన్నిధిలో ఉంటుండగా వచ్చిందా? దేవుని యొక్క సన్నిధి బయట వచ్చిందా? గెంటి వేయబడిన తర్వాత వచ్చిందా? లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. చూడండి, బట్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఏ ఫాలెన్ స్టేజ్. ఎందులోంచి వచ్చింది? ఒక పడిపోయిన దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయినటువంటి ఒక మనిషి చేసుకున్నాడు 2 స్త్రీలని. అంటే ఈ సెక్షన్ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి పాజిటివ్ వేవా నెగిటివ్ వేవా? అంటే పడిపోయిన వ్యవస్థ నుంచి వచ్చింది కదా. పడిపోయిన వ్యవస్థ నుంచి వచ్చినటువంటి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయినటువంటి వ్యక్తి 2 చేసుకున్నాడు. అంటే ఒక రకంగా చూస్తే అది ఒక ఫాలెన్ డెసిషన్ కదా, ఒక తప్పు నిర్ణయంగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మేబీ ఆ నిర్ణయం తీసుకునేవాడు కాదేమో అతను. మీరు చూస్తే తిమోతి 3rd జనరేషన్ ఫెయిత్. ఎందుకంటే పౌలు చెప్తాడు తిమోతి, మీ అమ్మమ్మలోంచి విశ్వాసము నీకు వచ్చింది తిమోతి అంటాడు. అంటే అమ్మమ్మ తర్వాత అమ్మ తర్వాత కుమారుడు, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో తిమోతి బికేమ్ ఎ అపోస్టల్ అండ్ ఎ ప్రాఫెట్. చూసారా, తిమోతి ఒక ప్రవక్త, అపోస్టల్ అయిపోయాడు. ఎందుకు? అతను పౌలుతో సహవాసం చేసి అతనికి లేఖ రాశాడు తిమోతితోటి. యు సీ దట్ హూమ్ యూ జాయిన్ విల్ బి ప్రాఫెట్స్ అండ్ అపోస్టల్స్. ఇక్కడ అంటే ఒక పడిపోయిన వ్యవస్థలోంచి మూడవది బాగా పడిపోయింది అవుతుంది. అది ఎలా జరుగుతుందో, ఒక మంచి అలా పెరుగుతూ పెరుగుతూ మహిమ నుంచి అధిక మహిమకి చూడండి. అంత్య దినాల్లో దేవుని యొక్క చిత్త ప్రకారం అన్నిటి మీద కుమ్మరింపబడుతుంది. ఎవ్రీబాడీ విల్ బి అన్ అపోస్టల్, ప్రాఫెట్, ఎ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ డోంట్ నో గాడ్, యూ డోంట్ నో వాట్ టు డూ. చూడండి, ఇక్కడ కయ్యూను పడిపోయినా దేవుడు పట్టం కట్టుకొనిచ్చాడా? కట్టుకొనిచ్చాడు. వృద్ధి చెందారా? వృద్ధి చెందారు. కానీ తుదకు లమెకు వంశస్థులు ఎవరైనా ఉన్నారా? లేరు. లమెకు వంశస్థు రిఫర్ చేయడం రాదు. ఒకవేళ రిఫర్ చేస్తే దాన్ని చెడ్డగా రిఫర్ చేశాడు. చూడు, కయ్యూను మార్గము, బిలాము బోధని. అదే ఆదాము నుంచి వచ్చినటువంటి 7వ అతను హానోకు దేవునితో నడిచి, అవునా, దేవునితో నడిచి అతను ఎత్తబడ్డాడంట. ద డివైన్ ఫ్రమ్ 7 సస్పెండెడ్ డెత్ అండ్ వెంట్ టు హైయర్ లెవెల్. ద ఫాలన్ హ్యాస్ ఫాలన్ టూ మచ్, కరప్టెడ్ ద సిస్టమ్. అలాగని ఇప్పుడు మీరెవరిని తీర్పు తీర్చొద్దు. ఇన్ ద న్యూ కవెనెంట్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు కొత్త నిబంధనలో సంఘం అనేది ఉంటే సంఘములో ముఖ్య పదవి ఇచ్చే అతనికి ఎంతమంది భార్యలు ఉండాలని చెప్పాడు పౌలు? 1. సో ద చర్చ్ ఇస్ ద ఫైనల్ బ్రైడ్. ఈ భూమంతా చేసింది దేవుని పరలోక రాజ్యం తీసుకెళ్ళబోయేటువంటిది వధువు. ఇప్పుడు లెమెక్ గురించి చదువుదాం.
లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికిని మూలపురుషుడు. మరియు సిల్లా తుబల్కాయును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తుబల్కాయును సహోదరి పేరు నయమా. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చుననెను. ఇక్కడ మరి ఇతనికి కుమారులు పుట్టారు. ఆ కుమారులు బ్లెస్ అయ్యారు. ఏమేం చేశారు ఆ కుమారులు? వేరే వేరే పనుల్లో నైపుణ్యములయ్యారు. అతని సహోదరుడి పేరు యాబాలు. అతడు సితారాను సానికను వాడుక చేయవారందరికీ మూలపురుషుడు. హీ బికేమ్ ఏ టెక్నికల్ ఇన్స్ట్రుమెంటల్ డిజైనర్. ఓకే, చక్కగా మ్యూజిక్ అన్నమాట. కానీ ఈ మ్యూజిక్ దేవుని సన్నిధిలో దేవుని పాటలు పాడే మ్యూజిక్కా, లేకపోతే లోకమును వాడే మ్యూజిక్కా? దిస్ ఈజ్ ఎ వరల్డ్లీ మ్యూజిక్. సో దీస్ ఆర్ ద పీపుల్. అంటే ఇది దేవుని జ్ఞానమే, వాళ్ళకి ఎన్ని వచ్చాయి, బట్ దేవుని నుంచి వేరుగా. దే ఆర్ బీయింగ్ డిజైనర్స్, దే ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్వెంటర్స్, దే హ్యావ్ గుడ్ వాయిసెస్, దే కెన్ ప్లే మ్యూజిక్, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద వరల్డ్, ఫర్ ద ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ద వరల్డ్. చూద్దాం నెక్స్ట్ వర్స్ 22. మరియు సిల్లా తుబల్కాయును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తుబల్కాయును సహోదరి పేరు నయమా. Okay, these are engineers. They are artificer in brass and iron. System out of God. అయితే దేవుడు ఉండి కూడా ఇవన్నీ ఉంటే ఉంటుంది, అవునా కదా? ఇఫ్ యూ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. హ్యావింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం. దేవుని సన్నిధి ఉందా వీళ్ళు ఎవరికైనాని? దే డోంట్ నో. అసలు వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసా? తెలీదు. అలా పెరుగుతున్నారు పిల్లలు, కానీ చదువుకుంటున్నారు, అందరికీ నేర్పిస్తున్నారు, మ్యూజిక్ క్లాసెస్ నడిపిస్తున్నారు, అన్నీ బాగా నేర్పిస్తున్నారు. దే ఆర్ గ్రోయింగ్ అప్. ఓకే, లెట్ us see what has happened. ఆ తర్వాత ఏమైంది? లమెక్కు ఒక వ్యక్తి అతన్ని గాయపరిచాడంట. గాయపరిస్తే ఏం చేశాడంట? అతన్ని చంపేశాడంట. కయ్యూను తర్వాత వచ్చినటువంటి 7వ వ్యక్తి యూదా 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరినీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారిని భక్తిహీన క్రియలను గూర్చి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడంట. Enoch also, the 7th from Adam, prophesied of these, saying, behold, the Lord cometh with 10,000s of his saints. ఆదాము నుంచి మరి ఏబేల్ తర్వాత ఏబేల్ బదులు ఎవరిని ఇచ్చాడు ఒకసారి ఇది కూడా చూద్దాం. జెనసిస్ 5 మొదటి వచనం చదువుదాం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. Let's read 25-26. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషను పేరు పెట్టెను. అతడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూసారా? ఇప్పుడు మరి దేవుడు ఇక్కడ ఆదాముకు ఏబేలు బదులు ఎవరిని ఇచ్చాడు? ఏబేల్ అంటే దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారముగా జీవించడం, దేవుని వాక్యానుసారముగా జీవించడం, అది ఏబేల్. అతని బదులు సేతునిచ్చాడంట. మరి ఆ సేతు ఈనోస్ అనే మనిషిని కన్నాడంట. అప్పుడు ప్రజలు దేవుని నామమున ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ఆదాము నుంచి మరి చూసుకుంటే 7వ వాడు ఎవరు వచ్చారు? హానోకు. ఆ దేవుని సన్నిధిలో మరణాన్ని జయించి ఎత్తబడ్డాడు. ఇక్కడ చూస్తే మీరు ఈ జెనియాలజీలో మీరు
21లో హానోకుని చూస్తారు. ఈ హానోకు ప్రవక్త అయిపోయాడు, ప్రొఫెసైడ్. మరి యూదులో కూడా హానోకు ప్రవక్త అయిపోయాడు, మరణము చూడని ప్రవక్త అయిపోయాడు. ఆదాము నుంచి ఇటు 7వ వాడేమో హానోకు, ఇటు 7వ వారు ఎవరు? లమెక్కు. అక్కడేమో ఏబేల్ నుంచి వచ్చినటువంటి వాడు, ఇక్కడేమో కయ్యీను. ఒకతను ప్రవక్త అయిపోయి మరణాన్ని జయించి వెళ్ళిపోయాడు, ఒకళ్ళేమో మరి ఇంకొకరిని చంపేసి నన్ను గాయపరిచినందుకు వాడికి 7 రెట్ల శిక్ష కలగాల అంటాడు. See how, what is the origin and the end. Faith people, the different generations. 23-24. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి. ఆదా అంటే చూసుకోండి, ప్లెజర్, ఆర్నమెంట్, బ్యూటీ. ఓన్లీ అది అంటే దేవుడు కూడా ఇస్తాడు ఆర్నమెంట్స్. ఐగుప్తుడు ఆర్నమెంట్స్ అన్ని ఇచ్చేసాడు, ఇచ్చేయండి నా ప్రజలకి. ఇంకొక పేరు ఏంటి చూద్దాం, సిల్లా. తర్వాత చూస్తే వాళ్ళ కుమార్తె పేరు నయమా. ఓకే, నయమా అంటే ఏంటి? బట్ నయమా హ్యాస్ ఎ గుడ్ మీనింగ్, ఇట్స్ లవ్లీనెస్. అంటే ఏమైంది? కయ్యూను యొక్క వంశము బ్లెస్ అయ్యింది, కానీ దేవుడు లేకుండా లోకానుసారంగా బ్లెస్ అయ్యింది. ఎంతమందికి అర్థమైంది? దేవుని సన్నిధితో, మందసముతో మీరు కానాన్ని తీసుకెళ్ళండి. మందసము లేకుండా కానాన్ని వెళ్తే మీకు ఉపయోగము లేదు. ఇప్పుడు పరలోకంలో బంగారు రోడ్లు ఉంటాయి, ఆయన సన్నిధిలో ప్లెజర్ ఉంటుంది. బట్ విత్ గాడ్, వితౌట్ గాడ్ ఇట్ ఈస్ డేంజరస్. చూద్దాం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చునని. ఏం చేశాడు? పగను పెంచుకున్నాడు. ఎవరైనా కయ్యూను చంపితే నీ మీదకు 7 రెట్లు శిక్ష వస్తుంది అనుకుంటే, ఇక్కడ చూస్తే గాయపరిస్తేనే 77 రెట్లు రావాలట. కల్చర్ కరప్ట్ అయిపోతుంది. ద వరల్డ్లీ కల్చర్. నో ఫర్గివ్నెస్, ప్రేమ లేదు, క్షమాపణ లేదు, దయ లేదు, కనికరం లేదు, మెర్సీలెస్. బ్లెస్ అయ్యాడు, ఊరుంది, ఊర్లు కట్టించుకుంటున్నారు, టెక్నాలజీ, వర్షిప్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. సంబడి ఈస్ డెవలపింగ్ దర్ ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్ ఫర్ గాడ్. కింగ్డమ్ పవర్ ఫర్ ఏ పర్పస్. అది సౌల్లో లేదు. Saul's kingdom power, he didn't understand it whether it's for a purpose or not. David understood for a purpose, to serve him. He got blessed. He danced with passion. The 7th from Cain, 7th from Adam. Your next generation will be more powerful. మీరు వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధిని మీరు ఆహ్వానిస్తున్నారు. మీ తర్వాత తరం. If you receive, you can do more. అంత్య దినాల్లో దేవుడు ఆత్మను కొంచెం అంట కుమ్మరిచ్చేస్తాడంట. కుమ్మరించడం అంటే తెలుసా? మొత్తం కూర డేక్ష అన్ని ప్లేట్లు వేసేయడం కుమ్మరిచ్చేయడం అంటే. ఇనిక్విటీ అంటే బలహీనత. మరి సౌల్లోనే ఉంది బలహీనత, దావీదులోనే ఉంది. దావీదులోనే ఉందా లేదా బలహీనత? ఆల్మోస్ట్ అతను చనిపోయేదాకా తెచ్చుకున్నాడు బలహీనత దావీదులో. సౌల్లో కూడా ఉంది ఆ బలహీనత. కానీ దేవుని ప్రేమించే వారిలో గాడ్ విల్ ప్యూరిఫై ద ఇనిక్విటీ స్టెప్ బై స్టెప్. నువ్వు దేవుని ప్రేమించవా, ఆ బలహీనతను నువ్వు అధిగమించలేవు, అదే నేను అధిగమించేస్తుంది. సో దోస్ హూ లవ్ గాడ్, గాడ్ విల్ స్లోలీ స్టెప్ బై స్టెప్ హీ విల్ రూట్ అవుట్ యువర్ ఇనిక్విటీ. ఎవరైతే దేవునిలో ప్రేమలో లేరో వాళ్ళ బలహీనతను అధిగమించలేరు. అబ్రహాము దాటాడు, ఇస్సాకు దాటాడా, యాకోబు దాటాడు. యూ విల్ ఓవర్కమ్ ఇనిక్విటీ బై లవింగ్ గాడ్ అండ్ బై ఫాలోయింగ్ బై ఫెయిత్. చాలామంది మీ విధేయత నుంచి మీరు దేవుని సన్నిధి పొందుకొని ఆయన చిత్తానుసారంగా ఉండి మీరు 2వ తరం 3వ తరం గొప్ప తరములకు జన్మనిచ్చుదురుగాక. ఈ వాక్యం వింటున్న వారందరూ ఈ భూమి విడిచిపెట్టేలోగా మీ యొక్క తరముల శాపాలను, తరముల బలహీనతలను అధిగమించుదురుగాక. Somebody is beginning a faithful generation from your life. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ వాక్యము ద్వారా నీ పరిశుద్ధాత్మ సహాయంతో మాకు బోధిస్తున్నావు. ఎలాగా తరాలు వెళ్లే కొలది దేవుని సన్నిధి లేని తరము ఎలాగైపోయిందో, తర్వాత మళ్ళా దేవుని సన్నిధి కలిగిన తరములోంచి
సేతు నుంచి మళ్ళా వచ్చిన హానోకు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు మరణాన్ని చూడకుండా. అయ్యా, మేము మా తరాల నుంచి, మా కుటుంబాల నుంచి గొప్పవారు తయారవునట్లు మమ్మల్ని అభిషేకించండి. ఈ బలహీనతలు అధిగమించే కృప మాకు దయచేయమని ప్రతి ఒక్క దేహమును ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వారి ఆర్థిక అవసరాలను తీర్చండి. ఇంకా కనని గర్భాన్ని కనే గర్భముగా మార్చండి. అన్ని రంగాల్లో ఆశీర్వదించమని నా జడ నేసిన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.